పూర్వం మనం అడుగులన్నీ కూడా లైన్లో చేసుకున్నాము. ఆ తర్వాత చివరిగా ముక్తాయి అడుగులు చేసాం. ముక్తాయి అడుగుల తర్వాత కత్తెరనాటు అడుగు, అంటే కత్తెరలాగా ఉన్నటువంటి స్వస్తికంగా ఉంటుంది కాబట్టి ఇది కత్తెరనాటు అడుగు అని అంటారు. కత్తెరనాటు అంటే 1 2 3 4లో ఇలా వస్తుంది. తేతాకృతక బోల్లో కత్తెరనాటు స్టెప్ ఇది. చుట్టూ తిరుగుతూ చేస్తారు. కూచిపూడిలో చాలా ప్రాశస్త్యం చెందినటువంటి చక్కని అడుగు ఇది. ఈ అడుగుతో మనం చేద్దాం. తర్వాత కొన్ని అడుగులు ఉంటాయి. ఆ అడుగులు కూడా చౌకం. అవి చేతులకి ముక్తాయి అడుగులకి మధ్యలో వస్తాయి. ఈ అడుగులన్నీ కూడా కొన్ని అడుగులు ఏమో చేతులకి అనుసంధానంగా ఉంటాయి. ఇప్పుడు మనం చేద్దాం. కత్తెరనాటు స్టెప్ చేస్తున్నాం. చేయనమ్మా, రెడీ? తక్కదిన్నతం తక్కదిన్నతం తక్కదిన్నతై తాగిట తక్కడతై హితతో తక్కదిన్నతై తై తక్క జంతతో తా తా కిట తక్క తై హితతో తై తై తక్క జంతతో తక్కదిన్నతై తా కిట తక్క తక్క హితతో తై తక్క తజం తతో తై తై తక్క తజం తతో తై తక్క తజం తతో తక్క తక్కదిన్నతం తక్కదిన్నతం తక్కదిన్నతం. ఈ అడుగు కత్తెరనాటు అడుగు. తీతాకిడతగా కత్తెరనాటు అడుగు.